హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను ఇంతకుముందు చెప్పాను కదా షార్ట్ లో ఇది మా ఊరు రోడ్ అని. ఒకసారి చూడండి, ఇది రోడే అండి. నేను ఒక స్కూటీ ఆయన పోతుంటే అది వీడియో తీసాను, చూపిస్తాను, అది కూడా షార్ట్ లో పెడతాను. ఇది రోడ్ అన్నమాట. ఒకసారి బ్యాక్ సైడ్ చూపి, తిరుగు. అంటే ప్రీవియస్ నేను రోడ్డు గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఏమారంటే అది రోడ్డు కాదు కాలువ అన్నట్టు కొంతమంది మాట్లాడనమాట. సో నేను చెప్తున్నా క్లారిటీగా, ఇది రోడేను. ఈ రోడ్ ఏంటంటే కొన్ని ఇయర్స్ అయిపోతుంది రోడ్ లేక మా ఊరికి. ఎలాంటి ట్రాన్స్ఫర్ లేదు. నేను అంటే 10 years నుంచి చూస్తున్నా ఈ ఊరికైతే రోడ్ లేదు. ఎప్పుడు చూసినా కంకర తేలుతుంది, లేకపోతే గుంతలు పడతాయి. గుంతలు పడ్డా కూడా మట్టి ఓపిస్తారు, మట్టితో ఎండి చేసేస్తారు. అక్కడికి ఎలక్షన్స్ టైంలో ఎవరన్నా వచ్చారనుకోండి, ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానీ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి గుంతలు ఎక్కడ ఉంటే ఆ గుంతల దగ్గర కవర్ చేస్తారండి, మట్టి పోసి కవర్ చేసేస్తారు. తర్వాత ఇంకా తర్వాత చూసుకుందాం లాంటి వదిలేస్తారు. ఎలక్షన్స్ అప్పుడు గుర్తొచ్చే మేము ఇలాంటి టైంలో గుర్తురామా. ఇప్పుడు ఈరోజు స్కూల్ ఉంది, మండే కదా, స్కూల్ ఉంటుందా పిల్లలకి. స్కూల్కి వెళ్ళలే పిల్లలు, స్కూల్ బస్ రాలే. ఎందుకు రాలే అంటే, ఇగో చూడమ్మా వర్షం పడుతుంది, నేను ఇంతగానం ఉండే బస్సు మునుగుతుంది, ఎట్లా రావాలి మేము అంటున్నారు స్కూల్ వాళ్ళు. ఏం చెప్తామండి స్కూల్ వాళ్ళకి? ప్రెగ్నెన్సీ వాళ్ళని సరే, డెలివరీ టైమ్స్ ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళాలి, చెకప్స్కి వెళ్ళాలి సరే, బాధింతలు ఉంటారు. ఈ రోడ్డు మీద వెళ్తారా అండి? కారు పోదు, బండి పోదు, ఏది పోదు రోడ్డు మీద. ఇప్పుడు వరి కొత్త స్టార్ట్ అయినాయి, మిషన్లు రావాలి, మిషన్లు వస్తే కోస్తాయి. వద్దతాట ఎట్లా పోతాయండి బయటికి ఈ రోడ్డు మించి? ఎవరైనా సరే చూస్తే అర్థం పోతుంది ఎవరికైనా రోడ్ ఎలా ఉంది ఏంటనేది. హామీలు ఇస్తున్నా రోడ్ వేస్తామని చెప్పి, ఆ హామీలు అసలు నెరవేరేదే లేదు. 10 years నుంచి చూస్తున్నా, వస్తుందమ్మా రోడ్డు, వస్తుందమ్మా రోడ్డు, వస్తుందమ్మా రోడ్డు. ఇంకెన్ని నెలలకు వస్తుందండి రోడ్డు? ఇంకో 20 years వస్తుందా? ఇంకో 10 years వస్తుందా? శాంక్షన్ రోడ్ ఎక్కడ పోయింది? మా ఊరికి రావాలి కదా, రోడ్ అనేది వేయాలి కదా. అవ మా తాత వస్తుంది, నేను తాత రోడ్డు కాదనుకుంటున్నావా చూడండి ఒకసారి. అదనమాట. అట్లా పెద్ద బండ్లు ఉన్న వాళ్ళు అయితే వెళ్తారండి రోడ్డు మీద. మాది చిన్న బండి, స్కూటీ అలాంటి వాటికి అయితే ఈ రోడ్డు అనేది ఇంజన్లకు వాటర్ అవి స్టార్ట్ అవ్వు. మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అదో పెద్ద ఖర్చు మనకి. శాంక్షన్ అయ్యింది రోడ్ అంటున్నారు, అదైతుంది ఇదవుతుంది, కానీ ఎప్పుడు శాంక్షన్ అయ్యి ఎప్పుడు వస్తుంది అది? అసలు వస్తుందా రాదా? ఏమన్నా మనము ఏదన్నా మాట్లాడితే పెద్దగా ఏమన్నా మాట్లాడి ఊర్లో అందరికీ అదే మాట్లాడుకున్నప్పుడు వస్తుందమ్మా రోడ్డు, వేస్తారమ్మా అని చెప్పి హామీ ఇచ్చే వాళ్ళు పలానా రోజు వస్తుంది, పలానా రోజు చేస్తున్నాము, పర్టికులర్ గా ఈ రోజు వస్తుందమ్మా రోడ్ అని చెప్పి ఒక డేట్ అనేది ఇచ్చేసి డేట్ కి పెట్టేస్తే అయిపోతుంది కదా. అన్న పెద్ద బండ్లు అయితే పోతున్నాయి, చిన్న బండ్లు అయితే పోతలేవు. మరి స్ట్రేట్ వెళ్ళండి. చూసినారా ఈ రోడ్డు వాటర్ ఉండడం వల్ల స్ట్రేట్ ఉందా బాట గుంటలు ఉన్నాయని కూడా అర్థం కావట్లేదు. ఏంటంటే ఈ ఊరు ఉన్న వాళ్ళకి ఏంటంటే గుంటలు ఏ ప్లేస్ ఉన్నాయి, రోడ్ ఏ ప్లేస్ ఉంది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు సేఫ్ గా వెళ్ళగలుగుతున్నారు. కొత్త వాళ్ళు వచ్చిరు అనుకోండి అసలు వెళ్ళడం కాదు కదా, బొక్కబొర్లు పడిపోతారు. అందులో నేను పొద్దుగా డ్రైవర్ కి ఫోన్ చేసి అదే మాట్లాడు, అమ్మ బండి మీద వస్తే మీ ఊర్లో గుంత ఎక్కువ కనబడట్లేవు, వర్షాన్ని నీళ్ళు వచ్చినాయి, ఆ గుంతలో పడ్డాను అనుకో అమ్మ మరి ఘోరంగా ఉంటది, నేను రానని చెప్పిన డ్రైవర్ కూడా. ఓకే అండి, బాయ్ అందరికి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.